హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి సంబంధించిన పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి జూలై 26 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. జూలై 26 నుంచి ఆగస్టు 17 వరకు అయితే దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు. ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఆగస్ట్ వరకు అయితే మనం లాస్ట్ డేట్ వరకు ఫీ పే చేయొచ్చు. విడోస్ కనుక దీనికి అప్లై చేసుకుంటున్నట్లయితే కరెక్షన్ డేట్స్ వచ్చేసి 27 ఆగస్టు మరియు 28 ఆగస్ట్ వరకు అయితే చేసుకోవచ్చు. దీనికి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఇది వచ్చేసి అక్టోబర్, నవంబర్లలో అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2006 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఆల్ ఇండియా వైజ్ ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి జాబ్కి 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు అయితే 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రేడ్ సి పోస్టులకు అయితే 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 లోపల పుట్టిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ డి పోస్టులకి 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 లోపల జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ చెందిన వాళ్ళైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా దానికి ఈక్వలెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఫీ పే చేసే క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి మరియు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మరియు వరంగల్ ఈ సెంటర్స్లలో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్. మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇస్తారు. దీనికి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు గనక సెలెక్ట్ అయినట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. 10th క్లాసు, ఇంటర్ సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటివి అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్క్స్ అయితే రావాలి. మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి 20% మార్క్స్ వస్తే వాళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా నోటిఫికేషన్లో అన్ని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్స్లో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మనము ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీని ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 9,300 నుంచి 34,800 వరకు అయితే పే చేస్తారు. మరియు గ్రేడ్ డి పోస్టులకి 5,200 నుంచి 20,200 వరకు అయితే పే చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.